జై శ్రీరామ్. నేను మీ ఎస్ఎస్ రాము సనాతని. ఈ బాడుకాను చూడు, వీడు ఏమంటుండో విన్నారు. సీత లంకలోకి తీసుకుపోయినారు కదా, ఎవరు తీసుకుపోయినారు? రావడానికి సీత తీసుకుపోయాడు. ఎందుకు? నాకేం చేస్తుంది? ఈ లౌడలో ఇంటర్వ్యూలు ఏంది? అందులో ప్రతి ఒక్కడు హిందూ దేవీ దేవతలను విమర్శించుడేంది? ప్రతి ఒక్కరికి ఆటలు అయిపోయింది హిందూ దేవీ దేవతలు అన్నా కానీ. అసలు ఏందో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కడు ఇదే పని. ఏమో అంటే హిందీ దేవతలను మధ్యలో తీయాలి, ఆడుకోవాలి. అయినా మనోళ్ళకి సిగ్గుమానం లేదులే. అది మంచి కంట్రోల్. అది అట్లా అయిన దానికి ఇంకా వీళ్ళు ఆనందంగా స్టేటస్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ పెడతారు. మన పండుగల మీద ఏ పండుగ చేసుకున్నా దాని మీద ఏదో ఒకటి కామెడీ వీడియో కామెడీ చేసుడే ఏదైనా చేసుకుందామన్నా మన ఏది ఇంటర్వ్యూ చేసిన ఏది ఎవరిని పిచ్చకుంట్లో ఎవరిని అడిగి హిందూ దేవీ దేవతల మీద అబండాలు వేసుడే. ఇదంతా ఎట్లుందంటే ఒక్కొక్కరిని పిచ్చి లంజోడుకుని తెలియనోడు తెలియనట్టు ఉండాలి. పిచ్చి వేసాలు తెగదు, నాకు తెలియదు అనాలి. తెలిసి ఇప్పుడు వాడు ఏమంటుండు, ఎందుకు ఎత్తుకపోయారో తెలియదు అంటే వాడు పక్కవాడు ఏమంటాడు, మోహన్ అరే చెప్తున్నా మీకు కూడా మీ లౌడలో ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఎవరి గురించి చేస్తారు లౌడలో ఇంటర్వ్యూలు? ఎందుకు చదువుతారు? మీరు ఇంటర్వ్యూ చేసుకుంటే మీకు సంబంధించిన మన గుద్దలు ఎట్లుంది, వాళ్ళ అమ్మ ఎవరి దగ్గర పడినది అడుక్కోర్రి. హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడకూరి. ముందు చెప్తాను. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.